కు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు. ఆ పార్టీ నేత హరీష్ రావుకు అబద్ధాలు మాట్లాడందే నిద్ర పట్టదని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో మానేరు డ్యాంపై చెక్ డ్యాంలను బీఆర్ఎస్ నాసిరకంగా నిర్మించడం వల్లే కూలిపోయాయని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం కూలిందని, ఇప్పుడు చెక్ డ్యాంలు కూలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాంబులు పెట్టి కూల్చారంటున్న హరీష్ రావు దమ్ముంటే నిరూపించాలంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో చెక్ డ్యాంల కూల్చివేత పైన ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నవి. ప్రస్తుతం నాకు అందుబాటులో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారు ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా మీరు నిన్న అక్కడికి వెళ్ళి పరిశీలించడం కూడా జరిగింది. ఇది కూల్చివేశారా అని చెప్పి ఇటు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎట్లా ఉన్నది? బీఆర్ఎస్ నాయకులు ఆరోపణ చేసినా ఏం పస్తలేదు. 2018 కన్నా ముందే చెక్ డ్యాముల నిర్మాణం స్టార్ట్ అయింది మానేరు మీద. మానేరుతో పాటు రాష్ట్రం అంతా కూడా చెక్ డ్యాములు కట్టిన వాళ్ళు. ఒక మానేరు మీదనే 8 చెక్ డ్యాములు కూలిపోయినాయి. ఏదైతే గుంపుల తణుగుల మధ్యలో చెక్ డ్యామ్ కూడా 2020 సంవత్సరంలో కూడా కూలిపోయిందని మళ్ళీ నిర్మాణం చేశారు. తర్వాత ముత్తారం మండలం కూడా ఖమ్మంపల్లి దగ్గర మంత్రి కాన్స్టిట్యూన్సీలో కూడా కూలిపోయింది. తర్వాత మా దగ్గర రూప్నాన్పేట చెక్ డ్యామ్ అయింది. ఇటు రూప్నాన్పేట ఉంటే అటు జమ్మికుంట మండల విలాసారు ఉంటుంది. ఆ తర్వాత ఇది మన మడక చెక్ డ్యామ్ కూడా కూలిపోయింది. ఇటు మడక ఉంటుంది, అటు అవతల పక్క ఇది కొండపాక ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళి నీరుకుల్ల గట్టెపల్లి, తర్వాత ఇక్కడ మీదికి వచ్చే వరకు ఇది మన కర్మేరు మండలంలో కూడా బొమ్మకల్, అంటే దాదాపు 8 చెక్ డ్యాములు కూడా వాళ్ళ ప్రభుత్వంనే డిజైన్ చేశారు, వాళ్ళే టెండర్లు పిలిచారు. అవన్నీ ఊలిపోయినాయి. మా దగ్గర హుస్సేన్ మే వాగు మీద కూడా 5 చెక్ డ్యాములు నిర్మాణం చేశారు. ఇలా 5 3 పోయినాయి. 5 3 చెక్ డ్యాములు పోయినాయి. ఆనాడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ గవర్నమెంట్ 2009-14 మధ్యలో ఆనాడు కట్టినటువంటి చెక్ డ్యామ్ ఇవాళ కూడా అట్లే ఉన్నది. అది అంటే ఆనాడు డిజైన్ అప్పటి ప్రభుత్వం కట్టినటువంటి చెక్ డ్యామ్ కూడా పోలేదు. కానీ వీళ్ళు కట్టిన చెక్ డ్యాములు మాత్రం 5 కడితే అలాకెళ్ళి 3 పోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లీడర్లే ఇసుక వ్యాపారస్తులుగా మారారు. వీళ్ళంతా కూడా టెర్రరిస్టుల కంటే దారుణంగా తయారయ్యారు. ఇసుక వ్యాపారం చేసేదంతా కాంగ్రెస్ నాయకులే, ఎమ్మెల్యేలే అంటున్నారు. అసలు ఇసుక దొంగలు వాళ్ళు. ఎలా నేరెళ్ళ ఘటన ప్రజలు మర్చిపోలే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఎవరు మర్చిపోలే. దళితులు అని చూడకుండా 3rd డిగ్రీ ఉపయోగించి వాళ్ళని విచక్షణారహితంగా కొట్టి వాళ్ళు కనీసం జైలుకి వెళ్ళి వచ్చినాక కూడా వాళ్ళు బయట నడిచే పరిస్థితి లేకుండా చేశారు. అంటే అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం చూశారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు చూశారు. తర్వాత నిన్న కూడా వేములవాడ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఆది శ్రీనివాస్ గారు వాళ్ళు పరిశీలించడానికి పోతే అటు నిలబడితేనే కుంగిపోయింది. అది అంటే ఇక మనుషులంక వెళ్తే ఇక ఉన్నది చచ్చిపోదు పాపం. అంటే వాళ్ళు ఏడ చేసినా ఎక్కడ పని చేసినా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. అదొక అద్భుతమైన ప్రాజెక్టు, ప్రపంచంలో ఇది ఒక వింత. ఇంత అటు నుంచి నీళ్ళు ఎత్తిపోచేది ఎక్కడ లేదు అని చెప్పి బస్సులు పెట్టి అక్కడ తీసుకుపోయాను. ఇవాళ కాళేశ్వరం ఏమైంది, కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఏమైంది, ఏమైంది, అన్నారం ఏమైంది, ఇవన్నీ ఏమైనాయి. వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ అంటేనే కూల్చివేతలు, హైడ్రా పేరుతో కూల్చివేతలు జరుగుతున్నాయి, ఇక్కడ ఇసుక వ్యాపారంతో కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ప్రజలు అవన్నీ వాళ్ళు చెప్పి అబద్ధాలు చెప్పి 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 ఎంత చెప్పినా కూడా ఇది మీద సోషల్ మీడియా, వాట్సాప్లు, ఫేస్బుక్లు, తర్వాత యూట్యూబ్లు ఇలా ప్రచారం చేశారు. అందుకే మన జూబ్లీస్ ఎన్నికల తీర్పిచ్చింది. మళ్ళీ ఇప్పటికైనా మీరు మారురా, మీ బుద్ధి మార్చుకోరి, ఈ అబద్ధాలు ఆవిడ బంద్ చేయండి. రోజు మాట్లాడితే బావా ఇవాళ పోటీ అబద్ధం ఆడితే సాయంత్రం మళ్ళీ బామ్మారి ఇంతకన్నా పోటీ వాడు అబద్ధం ఆడతాడు. అంటే వాళ్ళు మాట్లాడితేనే అబద్ధం, వాళ్ళు చెప్పడమే అబద్ధం. అంటే వాళ్ళు అబద్ధాలు ఆడితేనే వాళ్ళు కడుపు నిండుతారు. ఇవాళ అబద్ధం ఆడినా పర్వాలేదు అంటేనే వాళ్ళకి ఆ రోజు అన్నం తిన్నట్టు అవుతుంది, కడుపు నిండుతారు. వాళ్ళు అబద్ధం ఆడకపోతే కడుపు నిండదు వాళ్ళకి. అంటే వాళ్ళ పార్టీ పుట్టక కానీ వాళ్ళ పుట్టక కానీ అంటే వాళ్ళు అబద్ధాల మీదనే ఆ పార్టీ పుట్టింది. వాళ్ళు రోజు చేసే పనే అది. వాళ్ళ మాటలు ఎవ్వరు నమ్మరు. ఇది దేశం అంతా తెలుసు. ఇలా కాళేశ్వరం కట్టింది వాళ్ళ గవర్నమెంటే కూలింది. దాన్ని కూడా అది కూడా ఊడ్చచ్చు కదా అని మాట్లాడతాను నేను. అంటే ఇంత అబద్ధాలు ఆయనకు ఎవరేమని చెప్తాం, మీరు చెప్పారు ఒకసారి.
ఇష్యూ మీద మీరు సవాల్ కూడా విసిరారు, అంటే ఒకవేళ బాంబు పెట్టి వేలిస్తే నేను రాజీనామా చేస్తాను. 100% మీరు బాంబు పెట్టి పేల్చినట్టు హరీష్ రావు గారు ఆ గుంపుల చెక్ డ్యామ్ దగ్గర మీరు ఇట్లా ఏ రకంగా నిరూపిస్తారో నిరూపించాడు. అది బాంబు కాదు, అది డిజైన్ సరిగా లేక కూలిపోయిందని నేను అంటున్నాను. రెండోసారి కూలిపోవడం, ఫస్ట్ టైం కాదు. మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, అది కాదు అని నేను నిరూపిస్తే మీరు రాజీనామా చేయండి. చివరిగా సార్, సర్పంచ్ ఎన్నికల లోపల ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ? సేమ్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎట్లా అట్లే ఉంటుంది. ఇది మొత్తానికైతే కాళేశ్వరం ఏదైతే కూలిపోయడానికి కారణమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చెక్ డ్యాములు కూడా నాసిరకంగానే కట్టడం వల్ల చెక్ డ్యాములు కూలిపోతున్నాయి. ఇది బాంబులు పెట్టి పేల్చినట్టు కనుక హరీష్ రావు గారు నిరూపిస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధము అని చెప్పి విజయరమణారావు అంటున్నారు. ఒకవేళ అది నాసిరకం వల్ల కూలిపోతే ఇటు హరీష్ రావు తన పదవికి రాజీనామా చేస్తాడా అని చెప్పి విజయరమణారావు సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ.